హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటో, వంకాయ, బీరకాయ, బెండకాయ రేట్లు కిలో 50 నుంచి 80 వరకు పలుకుతున్నాయి. రోజు రోజుకి కూరగాయల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. కూరగాయలు కొనాలా వద్దా అని అయోమయంలో పడ్డారు. కూరగాయల కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ధరలు పెరిగి తెచ్చుకున్న కూరగాయలు అమ్ముడుపోక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ప్రస్తుతం నగరంలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి నిర్మల్ అందిస్తారు. కూరగాయల ధరలు మాత్రం చాలా వరకు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నారు. మరి కొనేవాళ్ళు కావచ్చు, అమ్మేవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కూడా వాళ్ళకు గిరాకీ లేదు మార్కెట్లలో అని కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొనేవాళ్ళు కూడా అదే రీతిలో కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో ఇదైపోతుంది అని అంటున్నారు. మరి నిజంగా కూరగాయల ధరలు పెరిగాయా లేకపోతే యథావిధిగానే ఉన్నాయా? మరి కూరగాయలు కొన్ని కస్టమర్లని అడిగి తెలుసుకుందాము, అమ్మే వ్యాపారస్తులను కూడా అడిగి తెలుసుకుందాం. మనం మార్కెట్లో ఉన్నాం ప్రస్తుతము. మీరు చెప్పండి, ఇప్పుడు కూరగాయలు కొనడానికి ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు మార్కెట్ లో చూస్తుంటే చాలా రేట్లు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. అమాంతంగా ఇంత రేట్లు మేము కొనలేని పరిస్థితి అయిపోయింది. చెప్పాలంటే నిజంగా ఒక కిలో కొనాలంటే 100 రూపాయలకి ఒక కూరగాయ 1 కిలో వస్తున్న పరిస్థితి అయిపోయింది. అసలు నిజంగా ఇలాంటి పరిస్థితిలో ఈ కూరగాయలు కొనుక్కుని తినగలమా అనే పరిస్థితి ఏర్పడుతుంది. మరి కొంచెం ప్రభుత్వం చర్యలు తీసుకుని కొంచెం అందుబాటులోకి సామాన్యులకి కూరగాయలు అందేలా చూడాలని అనుకుంటున్నాము. కూరగాయల రేట్లు తగ్గితే ఇంకా కొంచెం మేము బాగా కొనుక్కోగలమని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు టమాటా రేటు గత వారం రోజుల కిందట మాత్రము 15 రూపాయల కేజీ వచ్చింది. ఉల్లిపాయలు కూడా 100కు 4 కిలోలు 5 కిలోలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? ఎలా పెరిగాయా తగ్గాయా? పెరిగిపోయాయి. టమాటాలు కూడా 100కి 2 కిలోలే వస్తున్నాయి. చాలా పెరిగిపోయినాయి. అసలు ఏది చూద్దామన్నా కూడా కూరగాయలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు అమాంతంగా ఇంత రేట్లు పెరగడం మేము సామాన్యులు చాలా ఆలోచించాల్సి వస్తుంది కూరగాయలు కొనడానికి. చాలా పెరిగిపోయినాయి కూరగాయలు అమాంతంగా. ఇప్పుడు నేను ఈరోజు మార్కెట్కి వచ్చి చూస్తే అసలు నేనే ఆశ్చర్యపోతున్నా ఇంత రేట్లు ఉన్నాయా అనేసి. అన్న, కూరగాయల రేట్లు ఎట్లున్నాయి? బాగా రేట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఓకే, అంటే ఎట్లా కేజీ ధర ఎట్లా పలుకుతుంది? అంటే ఇప్పుడు క్యారెట్ ఏమో 60 రూపాయలు ఉంది, బీనీస్ 120, క్యాప్సికము 60 రూపాయలు, దొండకాయలు 25 రూపాయలు, వంకాయలు 30-40 ఉంది. అంటే ఇప్పుడు ఇవి రేట్లు పెరిగినాయి అంటున్నారు కదా, ఎందుకు? దానికి కారణం ఏంటి? కారణం ఎందుకంటే ఇప్పుడు సీజన్ లాస్ట్. అంటే ఇప్పుడు ఏమిటంటే ప్రస్తుతానికి వర్షాలు పడి సీజన్ లాస్ట్ అన్నట్టు. కొత్త పంటలు రాలేవు. ఇప్పుడు ఇంకా కొత్త పంటలు వచ్చినాక ఏమవుతుంది, ఆటోమేటిక్ రేటు తగ్గిపోతుంది. ప్రస్తుతానికంటే వర్షం పడ్డదని ఇంకెక్కువ అవుతాయి, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది నా లెక్క ప్రకారము. వాన పడకపోతే కొంచెం తగ్గుతాయి, వాన పడితే మాత్రం 100% ఎక్కువ అవుతాయి మళ్ళీ. అంటే ధరలు ఎట్లా పెరిగాయి? అన్నిటికీ పెరిగాయి. ఫస్ట్కి ఇప్పుడు వర్షాలు పడ్డా ఇంకెక్కువగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరి ఈరోజు వచ్చాం ఊరు నుంచి. ఏదో రేట్లు చూసి తక్కువ తీసుకుంటున్నాం. తక్కువ తీసుకుంటున్నారు. కిలోలు అప్పుడు కిలో తీసుకునే వాళ్ళు ఇప్పుడు అరకిలో, పావు కిలో కూడా ఇవ్వట్లేదు, అరకిలోనే. చెప్పండి సార్, ఇక్కడ కూరగాయల రేట్లు ఎట్లున్నాయి మార్కెట్ లో? కూరగాయలు అన్ని పిరేం ఉన్నాయమ్మా ఇప్పుడు. అన్ని పిరేం ఉన్నాయి. అంటే ఎట్లున్నాయి కేజీ రేటు ఎట్లుంది? క్యారెట్ 50-60 క్యారెట్, బినీస్ 120, 100, 110, 120, బెండకాయ 60 నుంచి 70 బెండకాయ. ఇప్పుడు టమాటా ఒకప్పుడు మనకి అంటే వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే 15 రూపాయలకు కేజీ ఉండే, ఉల్లిపాయలు 100కు 4 ఉండే. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఉల్లిగడ్డ 100కు 2 ఉంది ఇప్పుడు. ఉల్లిగడ్డ టమాటా 60 రూపాయలు ఉంది ఇప్పుడు కేజీ. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కూరగాయల ధరలు పెరగడానికి కారణం ఏంటి? కారణం అంటే కూరగాయలు అన్ని బయట నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో పంట లేదు, అన్ని బయట నుంచి ఎక్కువ, అవి కిరాయిలు ఎక్కువ అవుతున్నాయని రేట్లు పెరిగినాయి అన్ని. చూస్తున్నాం కదా, మరి మార్కెట్లో మాత్రము చాలా వరకు కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని ఇక్కడ కస్టమర్లు కూడా అంటున్నారు. కేజీ కొనే వాళ్ళం కూడా అరకిలో మాత్రమే తీసుకుంటున్నాము, పావు కిలో మాత్రమే తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. అదే కాకుండా వ్యాపారస్తులు కూడా ఇక్కడ రేట్లు బాగా పెరిగాయి, ఎందుకంటే తెలంగాణ పంట లేదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పంట వస్తుంది. ఎక్కువగా బెంగళూరు, చెన్నై అక్కడి నుంచి వస్తుంది పంట, కాబట్టి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అంతేకాదు ఆ రేట్లు పెరగడం వల్ల కూడా కస్టమర్లు కూడా ఎక్కువ
అతను రాక ఖాళీగా ఉంది మొత్తం మార్కెట్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే మనం కూడా విజువల్స్ లో చూస్తున్నాము, మరి మార్కెట్ లో ఎక్కువగా కూడా జనాలు రాక మరి కూరగాయలు కూడా కుళ్ళిపోయి మేము ఇబ్బందులు పాలవుతున్నామని కూడా వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా కొనాల్సిందే తినాల్సిందే అన్నట్టుగా ఉంది ఇప్పుడు జీవితాలు కూడా అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి కూరగాయలు కూడా చాలా వరకు పాడైపోతున్నాయి అంటున్నారు. ఒక్కొక్క దాని ధర కూడా ఎక్కువ 50 పైనే ఉన్నాయి. ఏకంగా బీన్స్ అయితే 120కి పెరిగిపోయింది. మరి పచ్చిమిర్చి ధర చూసుకున్నట్లయితే 90 రూపాయలు ఉంది. అలా ప్రతి ఒక్క కూరగాయ, దొండకాయ, బెండకాయ, అన్ని వంకాయ, ఆలుగడ్డ అన్నిటి ధరలు కూడా 50 పైచీలకు పైనే ఉన్నాయి. కాబట్టి కొనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అమ్ముకునే వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ వ్యాపారస్తులు కోరుతున్నారు, అలాగే కొనే కస్టమర్లు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో నిర్మల 6